హృదయం బిడ్డలారా, భూమి మీద ఏదైనా ఘనకార్యం ఉంది అనుకుంటే అది మొట్టమొదటిగా దేవుడు చెప్పింది వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. భూమి మీద చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, విలువైన కనుగొన్న వారు ఉన్నారు. అయినప్పటికీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది వివాహం అనేది అన్ని విషయాల్లో ఘనమైనది. మా అర్థమవుతుందా? ఉన్న అంటే అన్నింటిలో కూడా బంగారం కంటే వజ్రాల కంటే శ్రేష్టమైనది వివాహం, అన్ని విషయాల్లో ఘనమైనది. దేవుని స్తోత్రం. దేవుడు కూడా ప్రేమించింది ఏంటంటే కుటుంబ వ్యవస్థ కావాలి. భూమి మీద ప్రపంచానికి కుటుంబ వ్యవస్థ కావాలి. ఆ కుటుంబ వ్యవస్థకి ఎవరు కావాలి అని కోరుకున్నప్పుడు ఆయన రూపంలో ఆయన పోలిక చొప్పున నరుడు చేసి, అలాగే మరి ఎవరు జతపరిచి కావాలని జంతువులన్నిటికీ పేరు పెట్టమన్నాడు ఆదాముని. ఎవ్వరు పెట్టినా కానీ ఏది చేసినా కానీ సాటి అయిన సహకారి దొరకలా. అలాంటప్పుడు తనకి మత్తు కలిగించి నిద్ర కలిగించి ఆదాము నుంచి ప్రకటెముకలు తీశాడు, నారీగా నిర్మించాడు, ఆమెనే తన భార్యగా సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈరోజు ఈ బిడ్డలిద్దరిని జతపరిచాడు. వివాహం అనేది అయిపోయింది. కానీ నేనేం చెప్తూ ఉన్నానంటే కుటుంబ వ్యవస్థలో 3 విషయాలు ప్రాముఖ్యమైనవి. మీ లైఫ్లో ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సినవి. అవి ఎవరు ఉండరు. మొదటిది ఏంటి అంటే కుటుంబ విషయంలో ప్రేమ అనేది నడవాలి. ఏ కుటుంబ విషయంలో ప్రేమ అనేది లేకపోతే ఇవాళ ఉన్న బంధువులు, స్నేహితులు, ఇవాళ ఉన్న తల్లిదండ్రులు, ఇవాళ ఉన్న సావుకులు ఎవరు మనతో ఉండరు. ఎవరు మీ బంధుత్వాన్ని కలిపేదంటే మొదట క్రీస్తు ప్రేమ. దేవుని స్తోత్రం. ఎవరు ప్రేమ ఉండాలి మీ ఇద్దరికి? క్రీస్తు ప్రేమ ఉండాలి. అంటే ఆయనను ప్రేమించే వారుగా మీరు ఉండాలి. రెండోది, నీవు తను నిన్ను ప్రేమించే వారుగా ఉండాలి. ప్రేమ ఏం చేస్తుందంటే ప్రతి సమస్యను క్షమిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక అనిల్, నువ్వు డ్యూటీకి వెళ్ళొచ్చిన ఎన్ని ఆ యొక్క ఆఫీస్లో ఎన్నో టెన్షన్స్ ఉన్నా ఇంటికి వచ్చినపాటికి భార్యను ప్రేమించాలి. రజిత, నీవు కూడా అమ్మా, నీకు ఎన్ని వర్కులను ఉండొచ్చు, కానీ ఇంటికి వచ్చినాక మీ ఇద్దరిలో మళ్ళీ ఏముండాలి? ప్రేమ అనేది ఉండాలి. ఈ ప్రేమ కలిగి ఉన్నంత కాలం మూడో వ్యక్తి రాడు. మీ ఇద్దరి మధ్యలో ప్రేమ అనేది తక్కువైనప్పుడు మూడో వ్యక్తి చేరతాడు, కుటుంబం అంతా కూడా పాడు చేస్తాడు, వాడే అపవాదం. అందుకని మెలుగు కలిగి మనం ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ మధ్యలో ఏముండాలి? ఇప్పుడు ఎలా ప్రేమతో తినిపెడతారో, ఇప్పుడు ఎలా ప్రేమతో మాట్లాడుకుంటారో అది చివరి వరకు కూడా ఉండాలి. దేవుని స్తోత్రం. రెండోది, కుటుంబ వ్యవస్థలో దేవుడు కోరుకునేది క్షమాపణ. ఏంటిదమ్మా? ఏం కావాలి మనకేం కావాలి? ఈ క్షమాపణ లేదే చాలా సంవత్సరాలు వాళ్ళు విడిపోతాయి. భార్య భర్తను క్షమించలేకపోతుంది, భర్త భార్యని క్షమించలేకపోతున్నారు. చాలా విషయాలు మేము సావుకులు కాబట్టి చాలా సంవత్సరాలు మా దగ్గరికి వస్తూ ఉంటాయి. ఏంటి వాళ్ళ ప్రాబ్లం అని చూస్తే ఏముండదు, చిన్నగా క్షమించకపోవడం. హల్లెలూయా. అందుకనే మీ ఇద్దరి మధ్యలో ఏముండాలంటే ఏముండాలి? క్షమాపణ. అందుకనే ఉదయం ఒకవేళ కోపం వస్తే సాయంత్రం కల్లా ఏముండాలి? క్షమించుకోవాలి ఒకరినొకరు. అది లేకపోతే ఆ పక్క అట్టెలద్దు, ఈ పక్క ఇట్టెలద్దు, ఆ కూర అట్టెలద్దు, ఆ అన్నం ఇట్టెలద్దు. దేవుని స్తోత్రం. అలా ఉండకూడదు. మీరు ఏమై ఉండాలంటే చిన్న చిన్న పొరపాట్లు అనేది మనిషికి సహజం, కానీ మనలో ఏముండాలంటే క్షమించుకునే మనస్సు ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడోది, కుటుంబంలో ఏముండాలంటే హృదయం బిడ్డలారా చాలా ఓర్పు ఉండాలి. ఎంత ఓర్పు అంటే రెబ్కా గారికి ఉన్న ఓర్పు ఉండాలి. సంఘానికైనా, భార్యాభర్తలకైనా, సావుకులకైనా ఓర్పుతో ఒంటెలకు ఎన్ని నీళ్లు తీసుకొచ్చింది? చాలా నీళ్లు తీసుకొచ్చి పోసింది కదా. చాలా ఓర్పు కలిగిన స్త్రీ. అందుకనే మంచి భర్త దొరికారు. దేవుని స్తోత్రం. అందుకనే ఈ కుటుంబ వ్యవస్థలో కోరుకునేది సంఘ బిడ్డలైన మీకు కూడా తెలియజేస్తున్నది ఏంటంటే మీ కుటుంబాల్లో మాటి మాటికి సమస్యలు రావడానికి కారణం ఒకటి ప్రేమ తక్కువ అయిపోవడం, రెండోది మిమ్మల్ని మీరు క్షమించుకోలేకపోవడం, మూడోది హృదయం బిడ్డలారా ఓర్పు లేకపోవడం వల్ల. ఓర్పు కలిగి ఉంటే ఎంతటి పనైనా మనం చేయగలుగుతాం.
కనుక ఈ కుటుంబ వ్యవస్థలో ఈ 3 మన జీవితం ఉండాలి. వీటికంటే ప్రాముఖ్యంగా క్రైస్తవ కుటుంబంలో ఉండవలసింది ప్రార్థన. ఇవి శరీర సంబంధమైన విషయాల గురించి మేము మాట్లాడాను ముందుగా. రెండోది, మొదటిగా ఏం ఉండాలంటే ప్రార్థన ఉండాలి. ఒకడు మోకరియాలా, ఇద్దరు మోకరియాలా? నువ్వు నాకు డ్యూటీ టైం అయిపోయిందండి, నువ్వు చేసి వెళ్ళిపో, నేను తర్వాత చేస్తాను, లేకపోతే పిల్లోడు నేను కలిసి చేస్తాం, పిల్లలు పుట్టినాక, దేవుని స్తోత్రం, అలాంటి మాటలు అనేవి రాకూడదు. కుటుంబం కలిసి ప్రార్థన చేయాలి, కుటుంబం కలిసి బైబిల్ చదవాలి, కుటుంబం కలిసి సంఘానికి వెళ్ళాలి. సంఘం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. సంఘాన్ని మీ ఇద్దరు ఎప్పుడు, ఆత్మీయ తల్లిదండ్రులని, సంఘాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. మీ నాన్నగారు ఎంత భక్తి కలిగి జీవిస్తున్నారు, మీ అమ్మగారు, మరి మీరు కూడా రెండో కుటుంబాన్ని స్టార్ట్ చేయాలి. మీ ద్వారా ఒక గొప్ప గొప్ప ప్రవక్తలు పుట్టాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే అనిల్ని ప్రేమించి రజితాని ఇచ్చాడు. వాళ్ళిద్దరిని ప్రేమించి దేవుడు మరొక నూతన కుమార్తెని దేవుడు ఈ భూమి మీదకి పోతున్నాడు. వాళ్ళ నుంచి ఏం కోరుకుంటున్నాడంటే నిజమైనటువంటి క్రైస్తవ కుటుంబాన్ని కోరుకుంటున్నాడు. నువ్వు ఇంజనీరింగ్ చేస్తున్నావా, పెద్ద డబ్బులు సంపాదిస్తున్నావా అడగడం, నీ కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది దేవుడు లేపు లెక్క అడుగుతాడు. కనుక మీ మధ్యలో మొదటిగా ఉండవలసింది ఏమిటి? ప్రేమ. రెండవది, అయ్యగారు రారనుకోమాకండి, నేను ఎప్పుడైనా వస్తూ ఉంటాను, దేవుని స్తోత్రం, ఏమండి. రెండవది క్షమాపణ. మూడవది ఓర్పు ఉండాలి. మేమిద్దరి మధ్యలో ఉండాలి, ఓర్పు ఉండాలి, బాగుంటుంది. ఆత్మీయ స్థితికి వచ్చేపాటికి ప్రార్థన, బైబిల్ చదవటం, సంఘంలోకి వెళ్ళటం, సంఘంలో కలిసి ఇలా జీవించినప్పుడు